హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో అంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లకు పరిమితమైన తర్వాత మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఇంత తొందరగా బ్యాక్ బౌన్స్ అవుతాడని బహుశా కూటమి నేతలు కూడా ఎవరు ఊహించుండకపోవచ్చు. కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యాలే ఆయనను జనంలోకి తీసుకొస్తున్నాయన్న సంగతి మనం గతం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ఇప్పుడు ఆయన తన ప్రత్యక్ష కార్యాచరణను కూడా రూపొందించుకున్నారు. నిన్న తాడేపల్లి వేదికగా కార్యవర్గ సమావేశంలో మూడంచెల ఏమంటారు వైఫల్య వ్యూహాన్ని అమలు చేసే దిశగా ఆయన నిన్న దిశానిర్దేశం చేసిండు. మొదటి దశలో రైతులకు పరిహారం ఎందుకు అందించట్లేదు, ఈ వడ్లు ఎందుకు కొనట్లేదు అని చెప్పి జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లకు కలెక్టరేట్ల ముట్టడితో పాటు మెమొరాండం ఇచ్చే దిశగా శాంతియుతంగానే అహింసాయుతంగానే అలర్ట్ చేసే విధంగా పోరాటాలకు దిగుతామని చెప్పి ఆయన నిన్న ప్రకటించిందనమాట. ప్రజల గొంతుకగా ప్రశ్నిద్దాం, కూటమి ప్రభుత్వ మోసాలను నిలదీద్దాం, ప్రజా సమస్యలపై ఉద్యమ వాట పడదాం. వైఎస్ఆర్సీపీ నేతలకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిశానిర్దేశం. 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత. ఈ నెల 11న రైతుల సమస్యలపై ఆందోళన, 27న కరెంటు ఛార్జీల మోతపై నిరసన, జనవరి 3న విద్యార్థులకు బాసరగా నిలదీత. వీటితో పాటు సూపర్ 6 హామీల అమలుకు డిమాండ్. ఇట్లా జిల్లా, నియోజకవర్గాలు, మండల స్థాయిలో మూడంచెల ప్రజా పోరాటాలకు తెరదీసిండ్రనమాట. మరి ఈ దెబ్బతో కూటమి సర్కార్ దిగొస్తుందా లేదా, ప్రజల మనోభావాల్ని కాదని ఇష్టారీతిన లిక్కర్ సిండికేటు, ఇసుక మాఫియాను పెంచి ప్రోత్సహిస్తూ బెల్ట్ షాపులు అమ్ముకుంటూ ఎంతసేపు ఉన్న సంపద సృష్టి పేరుతో తమ జేబులు నింపుకుంటున్న ఈ కూటమి సర్కారు కీలక నేతలందరూ కూడా ఈ పోరాటాలకు దిగొస్తారా లేదా అన్నది వేచి చూద్దాం. ఇంతటి వ్యతిరేకత ఎప్పుడూ ఎక్కడ చూడలేదు. సూపర్ 6, సూపర్ 7 గాలికి ఎగిరిపోయాయి. చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలు ప్రజల్లో కోపంగా మారాయి. ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. రైతులు, విద్యార్థులు, అన్ని వర్గాల వారు ఇబ్బంది పడుతున్నారు. అయినా నిరసన వ్యక్తం చేసే పరిస్థితి లేదు. ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఈ పరిస్థితిలో మనం ప్రజలకు అండగా నిలబడాలి. వారి తరఫున అందరం పోరాటం చేద్దాం. కేవలం 6 నెలల్లోనే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పనితీరుపై ప్రజలు కోపంతో రగిలిపోతున్నారు. ఓవైపు ఎక్కడ చూసినా అక్రమాలు, కమిషన్లు, మామూలు గోల. పరిశ్రమ నడుపుకోవాలన్నా, వ్యాపారం చేయాలన్నా కప్పం కట్టాల్సిందే. వేలం పాటలు పెట్టి ఊరూరా షాపులు కేటాయిస్తున్నారు. అన్నిటికీ నీకింత నాకింత అని పంచుకుంటున్నారు. ఎమ్మెల్యేలు మొదలు సీఎం వరకు వాటాలు. ఇంకోవైపు సంక్షేమ పథకాలన్నీ పడకేశాయి. ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యమైపోయింది. భరోసా ఇచ్చేవారు లేక అన్నదాతలు విలవిల్లాడిపోతున్నారు. విద్యుత్ ఛార్జీల షాకులతో ప్రజలకు దిక్కుతోచడం లేదు. ఈ పరిస్థితుల్లో బాధిత వర్గ ప్రజల తరఫున నిలబడాల్సింది మనమే. వారి గొంతుకగా నిలిచి ఈ దుర్మార్గ ప్రభుత్వంపై పోరాడదామని చెప్పి పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న దిశానిర్దేశం చేశారు. సో వైఎస్ జగన్ కనుక జనంలోకి వస్తే ఆ ఉధృతి ఎట్లా ఉంటుంది, కూటమి సర్కార్ రుచి చూడాలనుకుంటే ఇక ఇట్లనే చేయొచ్చు. ఎందుకంటే మొన్న కాకినాడ పోర్టు పేరుతో అక్కడ స్టెల్లా షిప్ను సీజ్ ద షిప్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత దానికి సంబంధించిన గుట్టుమట్లన్నీ బయటకు వచ్చినాయి. ఎవరో కేవీ రావు అనే వ్యక్తి, అమెరికాలో ఉండే వ్యక్తికి 1997లోనే కాకినాడ పోర్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తే దాన్ని అత్యవసర ధరకు ఆయనకు కేవీరావుకు కేటాయించి ఇక దండుకుంటానే ఉన్నారు ఈ కూటమి నేతలు, గతం నుంచే టీడీపీ నేతలు ముఖ్యంగా. సో దాని తాలూకా షేర్సు ఇక పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి బెదిరించి రాయించుకున్నారు వాటాలని చెప్పి ఇక ఏవేవో రాస్తా ఉన్నాయి అదే పచ్చపత్రికలు. సరే, ఇవన్నీ పక్కన పెడితే ప్రజా పోరాటాల సంగతి ఏంది, ప్రజలకు ఇచ్చిన హామీల సంగతి ఏంది, వీటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదా? సో ఇవేవి మన కూటమి నేతలకు చెవికెక్కలేవు, వాళ్ళ కళ్ళకు కనిపించదు. అదేంటంటే గాంధీ మహాత్ముడు చెప్పినట్టు చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకన్నట్టు ప్రజలు ఏం చెప్పినా వినొద్దు, ప్రజలు ఏం పోరాటం చేసినా చూడొద్దు, అసలు అవి మనకు సంబంధమే లేదన్నట్టు వ్యవహరిస్తున్న చెవిటాడు ముందర శంఖముదినట్టు అయిందనమాట పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వైసీపీ కనుక రంగంలోకి దిగితే, పెద్ద ఎత్తున జనం మొబిలైజ్ అయితే ఈ కూటమి సర్కారు ఎంతమందిని అరెస్ట్ చేస్తుంది, ఎంతమంది జైల్లోకి పంపుతుంది అన్నది చూద్దాం. సో వైఎస్ జగన్ తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో ఇది అంటే మరో పాదయాత్రను తలపిస్తుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో తేలుతుందన్నమాట. ఎందుకంటే పోరాటానికి మాత్రమే పిలుపునిచ్చిండు. ఈ లోపు ఈ కూటమి సర్కారు ఏమైనా చర్యలు తీసుకుంటేనేమో ప్రజల్లో ఆగ్రహావేశాలు అనేవి తగ్గుతాయి. కానీ అక్కడ అంత ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇప్పటికే 70,000 కోట్లకు పైగా అప్పులు చేసి ఆ డబ్బులు ఏమైనా కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. పైగా సూపర్ 6 హామీలను ఎత్తేసిరు, ఫీజు రియంబర్స్మెంట్ను పడకేసిండ్రు, రైతులకు ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఎండబెడతా ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో సమస్యలు. వీటన్నిటికీ కూటమి సర్కారు ఏం సమాధానం చెప్తుంది? వైఎస్ జగన్ కనుక జనంలోకి వస్తే ఈ ప్రజా పోరాటాలు ఏ తీరుగా ఉంటాయన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.